ఏమన్నా సలే అసలు అసలు నేను స్వెటర్ వేసుకోవడం నా జీవితంలో తెలియదు ఇంతవరకు. ఎన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి వెళ్ళి వేసుకుంటే కంపరం పుట్టే తీసి పడేసేటోని. ఈ వారం బిగ్ బాస్ అలవాటు అయిపోయింది. ఈ సంవత్సరం ఉన్నది చలి నా చిన్నప్పటి మొన్నటి లాస్ట్ ఇయర్ వరకు లేదు. అంతటి చలి అండి ఘోరంగా. చిన్న పిల్లగాళ్ళు పెద్దవాళ్ళు డ్యూటీకి పోయి వచ్చేటోళ్ళు జాగ్రత్త, చాలా స్వెటర్ అన్నీ పెట్టుకోండి. ఇవాళ చలి తట్టుకోలేక మా హెడ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాను. దేవుని వర్క్ ఫ్రమ్ ఇచ్చాడు, సెట్ అయిపోయి మంచిగా. రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ రఫీక్ కింగ్. బిగ్ బాస్ ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ ఉంది కదా, గుండెల్ని పిండేశాడు భరణి, సుమన్ శెట్టి, సంజన వీళ్ళ ముగ్గురు ఇలా ఇంత ఎత్తుకు ఇద్దరే చేసిన పని వల్ల సంజన ఎమోషనల్ అయ్యుకుంటూ అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇంకా ఎపిసోడ్కి వెళ్ళే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి కొంచెం బూస్టప్ ఉండాలి. ఓకే రైట్. పాపం మొదటి నుండి అంటే ఫినాలే స్టార్ట్ ఇక ఉంటుంది కదా, టికెట్ ఫినాలే స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ రేసులో సంజన మాత్రం ఎక్కడ కలిసి రావట్లేదు. అసలు ప్రతి ఒక్కరు సంజన టార్గెట్ అదే చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇవాళ మాత్రం సుమన్ శెట్టి, భరణి ఇద్దరు సంజనకి సూపర్ అంటే సూపర్ హెల్ప్ చేశారు. అసలు అది ఇంకా సంజన మనసుల లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది ఆ హెల్ప్. అలాంటి హెల్ప్ చేశారు. సుమన్ శెట్టి సంజన హెల్ప్ చేయడం ఏంటి, ఇద్దరు శత్రువులు కదా అనుకుంటున్నారా? నిజంగా సుమన్ శెట్టి సంజన హెల్ప్ చేస్తాడని మన సుమన్ శెట్టి కూడా ఊహించలేదు. అక్కడే ట్విస్ట్. ఇక్కడ మెయిన్ భరణి పాత్ర కూడా చాలా అంటే చాలా ఉంది. ఏడుచుకుంటా ఎమోషనల్గా స్టార్టింగ్ ఒకరిని తీసేయాలి, ఒకరిని లోయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళని తీసేస్తారు బిగ్ బాస్. తీసేసి ఆ పాయింట్స్ వృధా కాకుండా వేరే టోళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు అని బిగ్ బాస్ అడుగుతారు. అప్పుడు మన సుమన్ శెట్టి భరణి గారిని బయటికి పిలిచి, అన్న నాకు ఫస్ట్ నుంచి ఉన్నది నువ్వే, ఈ హౌస్లో నాకంటూ ఒక మనిషి ఉన్నారంటే నువ్వే అన్న అనేసరికి భరణి ఎట్లా ఏడుస్తాడంటే ఒక అన్న తమ్ముల బంధం అయితే అక్కడ కనబడిందండి. అసలు ఆ కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నాకైతే జరుపుతాను అనుకున్నా, కాదు నిజంగా బాండింగ్ వల్లే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అలాంటి బాండింగ్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. అసలు నాకైతే ఇవి చూపెట్టాలి పిల్లలకు, ఇవి చూడాలి. ఎంత అంటే అసలు ఇన్ని రోజుల బిగ్ బాస్ ఎపిసోడ్ ఒక లెక్క అయితే ఇవాళ జరిగిన ఎపిసోడ్ ప్రోమోనే అదిరిపోయింది. పొద్దున చూస్తేనే ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని చూసా. ఈ ఎపిసోడ్ అయితే ఇంకా అదిరిపోయింది. ప్రోమోలో సాంగ్ చేయబట్టి ఇంకా హైప్ వచ్చింది. కానీ ఎపిసోడ్లో సాంగ్ చేయరు కదా, అయినా కూడా అసలు ఇద్దరు ఏడ్చుకుంటా. ఇక్కడ భరణిని మెచ్చుకోవాలి. అసలు హ్యాట్స్ చెప్పాలి భరణి గారికి. నాది పక్కన పెట్టాను, నాకు సుమన్ శెట్టి నాది బాండింగ్ ఓకే, మస్తు నువ్వు నాకు ఇస్తావు ఓకే. నాకు కాకుండా ఇంకెవరు ఇస్తే హెల్ప్ అయ్యిద్ది నీ పాయింట్స్ అంటే ఎంబడేమన్నాడు సంజన అది అని భరణి అడ్డిచ్చేయి నాకొద్దు అని బాబా. అక్కడ మాత్రం అసలు చిటికెలు కాదు చెప్పాలి కొట్టాలనిపించింది. అది మానవత్వం. అది భరణి గారిది స్టార్ట్ నుంచి అంతే ఉంది. బాండింగ్ అని ఎటకాల చేసేటోళ్ళు ఎవరు చేయని అందరు చెప్పినట్టు పుట్టుకతో వచ్చే బుద్ధి పుర్రె కొట్టదాకా పోదట, అంటే సచ్చేదాకా పోదు. పుట్టుకతో వచ్చే బుద్ధి అది మంచైనా చెడైనా, కానీ మంచి ఉండాలి, చెడిచి పెట్టాలి. అలాగా మనడు భరణి ఇవాళ ఈ టైంలో కూడా తన సొంత లాభం చూసుకోకుండా పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలంట. సూపర్ బిగ్ బాస్. ఇలాంటి మనుషులు బిగ్ బాస్ సెలెక్ట్ చేసి కూడా తీసుకొచ్చారు. భరణి లాంటి వాళ్ళని గ్రేట్. ఫస్ట్ బిగ్ బాస్ గ్రేట్ చెప్పాలి, తర్వాత భరణి గ్రేట్ చెప్పాలి. సరే ఏమన్నా అని అడిగాలా. అలా మాట్లాడేసరికి సంజన దగ్గరికి వెళ్ళి మనం సుమన్ శెట్టి ఉన్నట్టు నేను భరణికి ఇద్దామని వెళ్ళాను సంజన గారు పాయింట్స్, కానీ భరణి గారు మీ పేరు చెప్పారు అనేసరికి అసలు మాట కంప్లీట్ చేయకముందే మన సంజన లోపల ఎట్లా వస్తుంది ఏడుపు ఒక్కొక్కసారి, అలాంటి ఏడుపు ఏడిచింది. అది ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగే సెంటిమెంట్స్తోని బాండింగ్స్తోని సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఎన్ని రోజులు బాండింగ్స్ అంటే నా తనుజ అని దివ్య భరణి, మన భరణి ఎవరితోనున్నా బాండింగ్సే. నాట్ ఓన్లీ తనుజ, నాట్ ఓన్లీ దివ్య, భరణి ఎవరు ఎక్కడున్నా అక్కడ ప్రేమ చిగురిస్తుంది. భరణి చుట్టూ ఎవరున్నా అక్కడ బాండింగ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది భరణి గారంటే. ఇప్పటికైనా అర్థం చేసుకోండి తిరువనూరు. అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్ నెక్స్ట్ 1 by 1 నడుస్తుంటుంది కదా. డిమాండ్ పవన్ టాస్క్ నుంచి వెదలుగుతాడు అంటే రిమూవ్ చేస్తారు బిగ్ బాస్. ఇంకా నెక్స్ట్ మిగిలింది భరణి, ఇమాన్యుయల్, తనూజ, సంజన.
దిమాన్ వెళ్తూ వెళ్తూ మీ పాయింట్స్ ఎవరికి ఇస్తారు అని బిగ్ బాస్ అడగగా నా పాయింట్స్ తనుజకి ఇస్తాను బిగ్ బాస్ అని తనుజకి ఇచ్చి మనోడు ఎదురుతాడు. దీంతో 4వ స్థానంలో ఉన్న తనుజ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు తర్వాత టాస్క్లో ఎవరు ఉండకూడదు అని అనుకుంటున్నారో మీరే చెప్పండి, మీరు నిర్ణయించుకోండి మళ్ళీ ఒక ఫిట్టింగ్ పెడతాడు. ప్రేక్షకుల్ని కలుసుకొని ఓటప్పిల్ చేయడానికి కూడా ఇదే మీకు చివరి అవకాశం అని బాంబు పిలుస్తాడు. ఇంకా ఇక్కడ మాత్రం భరణికి షాక్ ఇచ్చిన తనుజ భరణికి ఒక లెవెల్లో షాక్ ఇచ్చింది. తనని ఎక్కడ లేపేస్తారో అంటే గేమ్ నుంచి ఎక్కడ స్లైడ్ చేస్తారో అని తనుజ దగ్గరికి వెళ్ళి మరి బదిలాడతాడు. అంటే ప్రేమపూర్వకంగా తనుజకు నువ్వేమనుకుంటున్నావు తనుజ అంటే తను ఎమ్మటే నేను మాత్రం ఇమాన్యుయల్ని తప్పించుకోదలుచుకోవట్లేదు భరణి గారు అంటే లిస్ట్లో ఉన్న వాళ్ళని తప్పిస్తా నువ్వు చెప్పావు కదా ఇంతకుముందు అంటే నాకు వాడు సపోర్ట్ చేశాడు అంటే నేనే సపోర్ట్ చేయలేదా మీరు చేశారు మీకు నేను రుణం తీర్చుకున్నారంటూ మాట్లాడింది. నాకు ఇమ్ము కావాలి మీరు వద్దు అన్నట్టు ఇండైరెక్ట్ ఆ కాన్ఫరెన్స్ చూస్తే అర్థమైంది ఇమాన్యుల్ ఎక్కువ నాకు మీకంటే అన్నట్టు కని చెప్పేసింది ముఖం మీద భరణికి. భరణి ముఖం చూస్తే పాపం అంటే పాపం అనిపించింది. ఇంకా పాపం దీంతో ఏం చేయలేక భరణి సుమన్ శెట్టి సంజన దగ్గరికి వెళ్ళిపోతాడు. సుమన్ శెట్టి సంజన దగ్గరికి వెళ్ళిపోతాడు. చూడన్నా నాకు తనుజ హెల్ప్ చేస్తుందా చేయదా అది పక్కన పెట్టు కానీ నాకంటే ఇమాన్యుల్ ఎక్కువ అంటుంది ఇమాన్యుల్ ఎక్కువ స్టార్ తీసుకున్నాడు అంటుంది అక్కడ నాకు చివుక్కోదన్న అనుకుంటూ భరణి పాపం లోపల బాగా వాడి చెప్పేస్తాడు. బిగ్ బాస్ ఎంటర్ అయ్యి ఎవరిని తొలగిస్తారు చెప్పండి అంటే భరణి ఎమ్మటే తెలివిగా ఇప్పుడు మా వైపు నుంచి వస్తున్నాం కదా ఈసారి మీ వైపు నుంచి రావాలి కళ్యాణ్ అంటే ఇది భలే ఉంది అని కళ్యాణ్ అంటాడు. మన తనుజేమో అక్కడ లేచి వెళ్ళిపోతుంది సరే అడ్డించలు రాని అని. అసలు తనుజ స్ట్రాటజీ అసలు ఘోరం అంటే ఘోరం. అసలు ఫస్ట్ ఎట్లా ఉండేవాళ్ళు భరణి తనుజ ఇప్పుడు ఎలా ఉన్నారు అది బిగ్ బాస్ దాన్ని ఏం చేయలేం. శత్రువులు మిత్రులు అవుతారు మిత్రులు శత్రువులు అవుతారు. బిగ్ బాస్ టాస్కులు చేయబట్టి ట్రోఫీ చేయబట్టి అన్నీ ఇలా ఉన్నోళ్ళు ఇలా ఉన్నోళ్ళు ఇలా అవుతున్నారు ఇలా ఉన్నోళ్ళు ఇలా అవుతున్నారు ఇలా ఉన్నోళ్ళు ఇలా అవుతున్నారు అది బిగ్ బాస్. ఓకే అండి సైనింగ్ ఆఫ్ నేను మీ రఫీక్ కింగ్ బాయ్.